హలో ఎవ్రీవన్. మన టైటిల్లో ఉన్నట్టుగానే ఏంట్రా ఈ పరిస్థితి మనకి ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగానే ఉంది మన ఇండియా పరిస్థితి, మన సంగటిపల్లి పరిస్థితి. ఇంట్రడక్షన్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడొచ్చు. అయితే ఈరోజు మన టాపిక్ ప్లాస్టిక్ గురించి అండి, చెత్త చెదారాల గురించి. అయితే దీన్ని ఎలా అరికట్టవచ్చు అన్న దాని మీద మనం వీడియో చేస్తున్నాం. మనం రోజు చూస్తుంటాం మన వీధుల్లో, మన ఊళ్ళ పక్కన, మన గుళ్ళ పక్కన, మన స్కూళ్ళ పక్కన ఎక్కడ పడితే అక్కడ ఇలా చెత్త పేరుకుపోయి మన కాలువల్లో కూడా నిండి కోసం నేను బ్రహ్మాండమైన సొల్యూషన్ తీసుకొచ్చాను. అదే మన రివర్స్ వెండింగ్ మిషన్ ద్వారా. అది ఎలా అంటే, మీరు ప్రతిరోజు వాడే ప్లాస్టిక్ని, ఇంకా మెటల్స్ని, ఇంకా గాజు బాటిల్స్ని ఈ విధంగా పైన కనిపిస్తున్న వీడియోలో చూపించినట్టు అలా వేయటం ద్వారా ఆ మిషన్ కలెక్ట్ చేసుకుని మీకు కొంత మనీ జనరేట్ చేస్తుంది. అది అయితే గవర్నమెంట్లు ఈ పని పట్టుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. గవర్నమెంట్ పూసుకొని ఈ మిషన్స్ మనకి షాపింగ్ మాల్స్లో కానీ, గవర్నమెంట్ ప్లేసెస్లో కానీ, ఇంకా పబ్లిక్ ఎక్కువగా తిరిగే ఏరియాలో కానీ పెట్టడం ద్వారా మనకి ఎంత యూజ్గా ఉంటుందంటే, జనాలు కూడా చెత్తని ఏదో పారేస్తున్నాం అన్నట్టు కాకుండా చెత్తని అమ్ముతున్నామన్న ధోరణిలో చేయటం ద్వారా వారు కూడా బాధ్యతగా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తను ఈ విధంగా ఒక మంచి పద్ధతిలో పర్యావరణాన్ని కాపాడుకున్న వారు అవుతారు. అయితే చూడండి, ఆ మిషన్లో చూపించిన విధంగా మనకు ఒక క్యూఆర్ కానీ, మన ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకుని, మన ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ ద్వారా గవర్నమెంట్ మనం వేసిన చెత్తకు కనీసం 1% ఆ చెత్తకు వచ్చే డబ్బుల్లో 1% ప్రజలకు ఇవ్వగలిగితే, ప్రజలు కూడా బాధ్యతగా ఈ ఈ మిషన్స్కి తెచ్చి ఆ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కానీ యూజ్ చేస్తారనమాట. ఆ విధంగా ప్లాస్టిక్ను రోడ్లపైన కానీ, కాలువలో కానీ పడేయకుండా ఒక నివారణ వస్తుంది. చూడండి ఎంత చక్కగా, బయట దేశాల్లోనే కాదండి, ఇది మనకి ఢిల్లీలోను కొన్ని నార్త్ సైడ్ ప్లేసెస్లో బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ప్లాస్టిక్ని నివారించవచ్చు మనం. ఈ డంప్ యార్డ్స్ అనేవి తీసుకొచ్చి ప్రతి మూల ఒక 200 అడుగులు దూరానికి ఇటువంటి డంప్ యార్డ్స్ పెట్టి, ఇప్పుడు వస్తుంది చూడండి, సరిగ్గా ఇటువంటి పెట్టి అలాంటి దగ్గర ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి అక్కడే చెత్త వేస్తే ఇలాంటి మిషన్స్ వచ్చి పట్టుకెళ్ళి అలా లోడ్ చేసుకోగలిగే సిస్టమ్ కనుక మనం బయట దేశాల్లో ఉన్నట్టుగా మనం తీసుకురాగలిగితే మనకి చాలా శుభ్రంగా ఉంటుందండి. చాలామంది బయటపడేసే వ్యర్థాలు తగ్గిస్తారు. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్లాన్ చేసి ఆల్రెడీ ఉన్నట్టున్నాయి, అయినప్పటికీ మన సైడ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇంత చక్కగా ఒక పర్సన్ కూడా అవసరం లేకుండా చేయొచ్చు. ఇంకా పైగా కాలువల దగ్గరకు వస్తే ఇటువంటి మిషన్స్ ఉపయోగించి మన కాలువల్లో పేరుకుపోయినటువంటి చెత్తను ఎత్తి కాలువలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మన నదులను కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని నేను మన గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే చూడండి, ఇవి కూడా మన ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి గొప్ప విషయాలే. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన కాలువలను బాగు చేయాలని, అలాగే కాలువల చుట్టూ ఎలా పడితే అలా చెత్త వేయకుండా ఐరన్ ఫెన్సింగ్ లాంటివి నిర్మించాలని, ఇంకా ఇటువంటి చెత్త చెదరాలు మన కాలువల్లోకి రాకుండా గవర్నమెంట్ నివారణ తీసుకోవాలని, అవి దిశగా అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధమైనటువంటి మిషన్స్ వల్ల మనం ఎంతగానో మన భూమిని, మన కాలువలను కాపాడుకుంటాం. నెక్స్ట్ వచ్చి మన ల్యాండ్స్ కూడా బాగోవటం వల్ల ఈ విధంగా నాశనమైనటువంటి భూములు తిరిగి ఈ విధంగా పచ్చగా మొలకలెత్తి పంటను పండించి మన ఆకలి తీరుస్తాయి. కాబట్టి మనం ఆ దిశగా అడుగులు వేస్తేనే రేపటి రోజుల్లో మన భవిష్యత్తు ఇంత అందంగా, ఇంత అద్భుతంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి వీడియోస్ మళ్ళీ నన్ను చేయాలని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసి, లైక్ చేసి మీ అభిప్రాయాలన్నీ కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయటం వల్ల నాకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరి వరకు ఈ వీడియో చూసిన ప్రేక్షకులకు నా వందనాలు. అయితే ఈ వీడియోలో చెప్పిన విధంగా మనం ఖచ్చితంగా పాటించగలిగితే మన పర్యావరణాన్ని మనం మార్చుకోగలుగుతాం. కాబట్టి అందరూ ఆ దిశగా అడుగులు వేయాలని. జై హింద్. So